రామేశ్వరం వెళ్ళటానికి రామేశ్వరంకి సొంతంగా రైల్వే స్టేషను బస్ స్టాండ్ రెండు ఉన్నాయి. నేను ట్రైన్ ద్వారా వెళ్ళడంతో రామేశ్వరం దిగి ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్లో రెడీగా 2800కి ముందుగానే 14 స్పాట్లతో టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. స్టార్టింగే ఐకానిక్ స్పాట్ అయినటువంటి రామ్ సేతుకి బయలుదేరాను. ఇదే రామ్ సేతు. ఒకప్పుడు ఇంకా మట్టిగా ఉండి అసలు నడవటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వెహికల్స్ చక్కగా మూవ్ అవుతున్నాయి. రామ్ సేతు అంటే అదే రాముడు ఈ తేలి రాళ్లతో బ్రిడ్జ్ కట్టి శ్రీలంకకి వెళ్ళడానికి చేశాడు కదా, దాన్నే రామ్ సేతు అంటారు. ఇరువైపులా అన్ని గవలు, సముద్రానికి సంబంధించినటువంటి పరికరాలు, వస్తువులు అన్ని షాపింగ్ అనమాట అక్కడ ఫుల్గా. ఇది ఐకాన్, రామ్ సేతుకి ఐకానిక్ స్పాట్. ఇది డ్రోన్ నుంచి షాట్ తీస్తే ఒకలా కనిపిస్తుంది, దగ్గరగా వెళ్తే ఇంకొకలాగా ఉంటుంది. ఇది చూస్తున్నారా సైడ్, ఈ ఇమేజే డ్రోన్ షాట్. ఇది ఇప్పుడు చక్కగా తార్ రోడ్డు తీసి యాక్సెస్ ఇచ్చారు. ఆ సముద్రం 15 కిలోమీటర్లు వెళ్తే శ్రీలంక వస్తుంది. తిరిగి వస్తుండగా వచ్చేదే ధనుష్ కోటి. గుర్తుపెట్టుకోండి, ధనుష్ కోటి రామ్ సేతు రెండు ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. ఈ ధనుష్ కోటి అనేది ఏంటంటే ఒక విలేజ్. ఒకప్పుడు మనుషులంతా ఇక్కడ నివసించేవారు. 1964లో వచ్చినటువంటి భయంకరమైన తుఫాను వల్ల ఇక్కడ ఉండే జీవన విధానం అంతా చచ్చింది. అప్పటి నుంచి దీన్ని జీవించడానికి అనుకూలమైన ప్రదేశం కాదని ప్రభుత్వం ఫైస్లా తీసుకుంది, అంటే నిర్ణయం తీసుకుంది. కానీ అప్పట్లో కట్టిన చర్చు, ఇదిగో ఈ చర్చ్ అంతా శిథిలమైపోయి ఇలాగా మిగిలిందనమాట. అలాగే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండేది, అది పాడైపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు జీవించడానికి అనుకూలమైన ప్రదేశం కాదని గుర్తించారు. ఇక్కడ ఎప్పటికీ ఈ 2025-26 సంవత్సరంలో కూడా ఎటువంటి పవర్ సప్లై లేదు. సాయంత్రం 5:30-6 దాటితే ఇక్కడి నుంచి అందరూ సిటీలోకి వచ్చేస్తారు, రామేశ్వరం సిటీలోకి. టూరిస్టులు ఉన్నంతసేపు ఇక్కడ ఈ అలికిడంతా. ఇది రైల్వే స్టేషన్ అనమాట ఒకప్పుడు, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది. ఇవన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి, నాశనం అయిపోయాయి సైక్లోన్కి. ఒక శివుడి గుడి ఇక్కడ ఉండేది, అది ఇంకా ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఈ ప్రదేశం వచ్చిన వాళ్ళకి ఏదో అలాగా అడపా సహాయం లాగా. ఇదే ఆ శివుడి గుడి. ఇది ధనుష్ కోడి. దీన్ని గోస్ట్ విలేజ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అక్కడి నుంచి మా 3వ టూరిజం ప్లేస్ రామర తీర్థం, అంటే కోదండ రామ తీర్థం. ఇక్కడే రావణాసురుణ్ణి హరించిన తర్వాత శ్రీరాముడు విభూషణుడికి పట్టాభిషేకం చేశారంట. ఇక్కడ ఒకసారి పట్టాభిషేకం జరిగింది. అలాగే మళ్ళీ శ్రీలంకలో రెండోసారి పట్టాభిషేకం జరిగింది. ఈ టూరిజం ప్లేసు కోదండ రామర్ టెంపుల్. ఇక్కడ కొన్ని లోపలికి వీడియో అలౌడ్ లేదు, బయట నుంచి ఇదంతా చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత పంచముఖి హనుమాన్ టెంపుల్. రామేశ్వరం అంతా గుడిలే మెయిన్, అది చూడడానికే కదా మనం వెళ్తాం. ఈ పంచముఖి హనుమాన్ పక్కనే రామర్ తీర్థం. ఈ తేలేటి రాళ్ళు ఏదైతే రామ్ సేతు నిర్మాణానికి ఉపయోగించారో అవన్నీ చూడవచ్చు. దగ్గరలోనే నటరాజ్ టెంపుల్ అని ఉంది. ఈ గుడిలో కూడా మంచి వాస్తుకళ, శిల్పకళ, మరి అప్పటి కన్స్ట్రక్షన్స్, ఆ రోజుల్లోని మనుషుల యొక్క పనితీరులు, పెయింటింగ్స్, వర్క్స్ అన్ని చాలా చక్కగా సీలింగ్లో, ఇదంతా గోడ పైన ఉన్న సీలింగ్కి వేసినటువంటి అనమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇంకా శివుడి గుడులు చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నేను మీకు మొత్తం 14 స్పాట్లు. ఇప్పుడు మనం వెళ్తుంది లక్ష్మణ తీర్థం. లక్ష్మణ తీర్థం అంటే లక్ష్మణుడు స్నానం చేసిందని, సీతా తీర్థం అంటే సీతమ్మ స్నానం చేసిందని, రామర్ తీర్థం అంటే రాముడు స్నానం చేశాడంట ఈ కోనేటిలో అని దాని అర్థం. ఇక ముఖ్యమైనది పంబన్ బ్రిడ్జ్. మీరు రామేశ్వరం వస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ మీకు ఈ పంబన్ బ్రిడ్జ్ తగులుతుంది. ఈ ఫీల్ ఇంకా చెప్పడానికి అవ్వదు, వీడియోలోని డైరెక్ట్గా అనుభవించాల్సిందే. సముద్రం మధ్యలో నుంచి బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరు. బస్సులో వెళ్తే అంత థ్రిల్ రాదు, ట్రైన్ థ్రిల్ వేరుగా ఉంటుంది.
మరి ఇక్కడికి త్వరగా చేరుకోవాలి ఎయిర్పోర్ట్ ఏది అంటే మదురై చాలా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఈ రామేశ్వరం చేరుకోవడానికి. ఇది నేనే పైనుంచి చూస్తున్నాను. విపరీతమైన గాలి, చల్లటి గాలి, చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎప్పుడైనా సరే రామేశ్వరం లాంటి ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రం కొంచెం రాకండి, బాగా పీక్ సీజన్. ఒకవేళ వచ్చిన మరి పీక్ డేట్స్లో రాకండి. పీక్ డేట్స్ అంటే ఈ క్రిస్మస్ హాలిడేస్లో, ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితి అది. 600, 700, 1200 విలువ చేసే రూముల్ని కూడా 5000, 6000కి చెప్పి అకామిడేషన్ చేస్తారు. ఎంత కోపం వస్తుందో. పిల్లల హాలిడేస్ కదా అని చెప్పి వచ్చేస్తామా, అది చాలా ప్రాబ్లం అవుద్ది తర్వాత. కొంచెం చూసుకొని రండి. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ స్పాట్ సముద్రంలోకి వారధి వేశారు కదా, ఇది విల్లుండి తీర్థం. అంటే సీతమ్మ వారిని లంక నుంచి శ్రీరాముడు తిరిగి వచ్చి తీసుకొచ్చాక ఆమె దప్పికతో ఉంది అని చెప్పడంతో శ్రీరాముడు తన విల్లుని పాతాళంలోకి వేసి అక్కడ తాగునీటిని సమకూర్చాడని, ఆ నీటిని సీతమ్మ వారు సేవించారని ఒక ప్రతీది. చివరగా వచ్చిన టూరిజం ప్లేస్ ఇదేంటంటే హనుమాన్ సాక్షి మందిర్. ఇదేంటంటే హనుమంతుడు సీతమ్మని కలిసి వచ్చాక కలిసినట్టుగా రుజువుకి ఆమె అంగుళికము చూపిస్తాడు కదా, ఆ ప్లేస్ అంటది. తొలిసారిగా రాముడు పాదం పెట్టాడంటే ఇక్కడ. ఈ గుడి పైకి కొండ మీద ఉంటుంది. కొండ మీద నుంచి చూస్తే రామేశ్వర పట్టణం నగరం ఏదైతే ఉందో అంత చాలా చక్కగా కనిపిస్తుంది. ఇదే చివరి స్పాట్. మంచి డ్రైవర్ దొరికాడు, అలాగే మంచి హోటల్ దొరికింది, అలాగే మంచి భోజనం కూడా మధ్యాహ్నం మాకు దగ్గరుండి చేయించాడు. అతనికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నిజంగా రామేశ్వరం వెళ్దాం అనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ జీమెయిల్ ఐడి పెట్టిన నేను పంపిస్తాను. చివరిగా ఇక ముఖ్యమైనది రామేశ్వరంలో ఆ రామనాథ స్వామి టెంపుల్. ఏదైతే రాముడు రావణాసురుని హరించాక ఆ పాప విముక్తి కోసం ఈ శివలింగాన్ని స్థాపించాడో అదే రామేశ్వరం, రాముడు స్థాపించిన గుడి గనక. చాలా కష్టపడి లోపల ఈ వీడియో తీశాను. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అసలు అలౌడ్ లేదు. మరి సింపుల్ డీటెయిల్స్ ఇచ్చిన నాకు మీరంతా సహకరించాలని, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.